being a mother of two kids, your class helped me a lot. Handle how to handle my class. I was two kids. After knowing to the parenting, I came to know that I'm a strict mother. So after your joining your class, I became so friendly to my son. Now he is able to share everything with me. I'm so happy for that. And before the class, I think I thought that my son is a hyperactive. But after attending the classes, I came to know that it's a time of age that changed the mentality of the child. I learned a lot of things from, even though I'm not a working woman, I came to know what is a Montessori schools and what is the child develop, how it's developed, all its takes development, types of paintings, and your phonics, your stories, your rhymes are helping my daughter. She's in UKG now. It's helping my daughter a lot. And after attending your class, my English has also improved a lot. And all of you can notice that human development, the education policy. I used to get confused in which syllabus I have to make them to study CBSE or NCERT or SSC based. After attending that education policy, I have to continue my child. Not only for the working women, ma'am, I think every attend such a classes. I really mean it. And thanks for giving such a support for me. You gave me everything support, ma'am. Before your class, I thought I am nothing. But now I feel I'm something. I'm something. Really something. Thanks a lot, ma'am. నేను ఫస్ట్ త్రివేణిలో జాయిన్ అయ్యాను మ్యామ్. 1 year అక్కడ చేశాను టీచింగ్. అయితే తర్వాత జూన్లో జాన్ స్కూల్లో జాయిన్ అయ్యా మ్యామ్. జాయిన్ అయితే అప్పుడు తెలిసింది నాకు పీపీటీసీ సర్టిఫికేట్ అంటే అది ఉండాలి కంపల్సరీ. పీపీటీసీ అంటే ఏంటిది, సర్టిఫికేట్ ఏంటి, దాని వల్ల ఏంటి ప్రయోజనం ఏంటి అనేది నాకు ఆ స్కూల్లో వెళ్ళినప్పుడు తెలుసు మ్యామ్. పీపీటీసీ అంటే నాకు మా ఫ్రెండ్ సౌజన్య అని పీపీటీసీ అంటే ఏంటిది ఇలా అడుగుతున్నారు స్కూళ్ళలో అంటే నాకు ఆమె రిఫర్ చేసింది, మీ నంబర్ ఇచ్చింది మ్యామ్, మేడం ఇలా చెప్తుంది ఇలా ఉంటుంది అంటే మీకు కాల్ చేశాను మ్యామ్. బట్ ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్. అంటే నేను టీచింగ్ చేస్తున్నాను కదా, ఇంతే కదా టీచర్ అని అనుకున్నాను. బట్ మీ నుంచి చాలా నేర్చుకున్నాను మ్యామ్. ప్రతిదీ అసలు ఫోనిక్ సౌండ్స్, పిల్లలు యాక్షన్స్, రైమ్స్, స్టోరీ టెల్లింగ్ అన్నీ నేను వెళ్ళి స్కూళ్ళలో చెప్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం. దాంట్లో మళ్ళీ నా టీచరే ఎల్కేజీ టీచరే, తను కూడా మీ దగ్గరనే ట్రైనింగ్ తీసుకుందంట, స్వాతి మార్గెట్. అంటే నువ్వు అన్ని ఎక్కడి నుంచి చెప్తున్నావు ఇవన్నీ అంటే నేను పీపీటీసీ మేడం దగ్గర నేర్చుకుంటున్నాను, జాయిన్ అయ్యానని చెప్పాను. ఓ అవునా, అయితే చాలా బాగా చెప్తుంది, అన్ని నేర్చుకోవచ్చు, ఇంకా బాగా చెప్తుంది, సో వెరీ నైస్, అన్ని బాగా చెప్తుంది అని చెప్పేవారు మేడం. నేను ఇలా చెప్తుంది మేడం. నేను ప్రతిదీ వెళ్ళి స్కూల్లో రైమ్స్ కానీ మీరు చెప్పే స్టోరీస్ కానీ స్టూడెంట్స్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి అనేది చాలా నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ స్మైల్ సో క్యూట్. అది గుడ్ టీచింగ్ మ్యామ్. చాలా నేర్చుకున్నాను మీ నుంచి. ఇది పీపీటీసీ సర్టిఫికేట్ అంటే సర్టిఫికేటే కదా, నాకు అన్నీ వచ్చు అని లేదు మేడం, చాలా నేర్చుకోవాలి అనేది మీ నుంచి నేను మీ ట్రైనింగ్ వల్ల అంత నేర్చుకున్నాను మేడం. ఇంకొకటి ఏంటి అంటే మేడం, ప్రాజెక్ట్ వర్క్. మమ్మీ ఇది ఇలా చేయాలా, అలా చేయాలా, ఇది అన్ని పిల్లలు నాకు చాలా హెల్ప్ చేశారు. బట్ అన్ని మీ ఈ ప్రాజెక్ట్ వర్క్ వల్ల నేను అన్ని క్రాప్ వర్క్ అన్ని బాగా నేర్చుకున్నాను మేడం. మా ఫ్రెండ్ కూడా అనేదాన్ని, అక్క ఇది అయిందా అది అయిందా మేడం రేపు చెప్తుంది ఇది అది అని చాలా ఎక్సైట్ గా ఉండేది మ్యామ్. బట్ సో నైస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సో మిస్ యూ మ్యామ్.